ఇక్కడ ఏం జరుగుతుంది? జల్లికట్టు పోటీ. నువ్వు బెర్లా ఓకే. వీడు మటుకు సన్న బియ్యం నూకలా ఉన్నాడు, నలిగిపోతాడేమో. ఏదో అలా సరదాగా. అలాంటి సరదాలు తీర్చుకోవడానికి బయట చాలా ప్లేసులు ఉన్నాయి. హే మిస్టర్, మైండ్ యువర్ టంగ్. ఇందాక నుంచి చూస్తున్నా నా ఫిగర్ తో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఒరేయ్, నిన్ను కొట్టాల్సిన పని కూడా లేదురా. ఉఫ్ అంటే గోడకు బల్లిలా తుక్కుంటావు. ఏదో ఒకటి చేసి స్వామి నోటి నుంచి కక్కించాలి. ఏటే కక్కేది? నేనంటే ఇష్టమని, నేను లేకుండా ఉండలేడని. సర్లే, నువ్వేడ్చేద్దాం అనుకున్నావు, నాకన్నా చెప్పు. ఇంకా చెప్పడాలు గెప్పడాలు లేవు. డైరెక్ట్ గా కుర్సీని మొడతబెట్టి మెల్లికేయాల్సిందే. ఏ ఫ్యామిలీ అంటే ఆడా మగ కదా, ఇద్దరికి బాధ్యత ఉండాలి కదా. మరి ఈక్వల్ రైట్స్ ఎక్కడున్నాయి? ప్రతి విషయంలో దొప్పి పొడుస్తారు. చేతకాని వాడు, చవట, దద్దమ్మ, ఆడదాని సంపాదనతో బతుకుతున్నావు సిగ్గులేదా అని. ఇంకెక్కడుంటాయి ఈక్వల్ రైట్స్? అయినా ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఉద్యోగాలు ఎందుకు మీకు? ఇంట్లో ఒక మూలను కూర్చోక. ఇంతమందిని ఇబ్బంది పెట్టానా? తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కానీ తను నన్ను ఇష్టపడి వచ్చింది కదా, ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? చిన్నోడా, నువ్వేంట్రా ఇక్కడ? ఇదెవర్రా? చిచి, ఈమెవర్రా? రే, మళ్ళీ ఈమెవరు? పెద్దోడా, నీతో కొంచెం మాట్లాడాలి. ఆఫీస్ వరకు వచ్చావంటే ఏదో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయింటే వచ్చుంటావు. అంటే మాట్లాడడానికి ఏం లేదు పెద్దోడా. ఓ, ఏం లేదా? అయితే వెళ్ళిపోండ్రా, నేను ఇంటికి వచ్చి తర్వాత మాట్లాడతా. మాట్లాడడానికి ఏం లేదంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదని. అర్థం కాపడానికి ఏముంది సామి, మన ఇద్దరికి లింక్ పడింది. అంకెళ్ళెక్కకుండా లంకేసి మన చెప్పు. ఏటాలు ఎర్రగొడ్డు మొహాలు వేసుకుని చూస్తున్నారు? చెప్పిందిగా వివరంగా విషయం. అయినా నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? విషయం పూర్తిగా తేల్చడానికి. అంటే చిన్నోడా, ఆయనకిద్రా? చిచ్చి, నా టేస్ట్ మరీ అంత వరస్ట్ గా, ఏదో సపోర్ట్ చేద్దామని వచ్చాను. కాసేపు నువ్వు ఆపుతావా? అంటే పెద్దోడా, ఎలా అని చెప్పలేను గాని కన్ఫర్మ్ అని మాత్రం చెప్పగలను. నువ్వే ఏదో రకంగా మన ఇంట్లో ఒప్పించి మాట్లాడాలరా. బొచ్చుకొస్తున్నట్టు అలా బొచ్చుకిస్తావేటి? తమ్ముడు కోసం అమ్మతో చెయ్యలేడా ఏటి? చెయ్యకపోతే అసలు మనిషే కాదు. అమ్మా రాములమ్మ, ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా ఏకపాత్రాభినయం చేయడం ఆపుతావా? చూడు చిన్నోడా, బిపాసా బస్ బికినీ వేసుకుని తిరుగుతుంటే శ్రీలీల వచ్చి చుడీదార్ అడిగిందంట. ఏమంటున్నావు పెద్దోడా? అటు చూడు తమ్ముడు. ఇదెవరు? అంటే ఈవిడ ఎవరా అని. నీకు ఆవిడ ఎలానో ఈవిడ కూడా నాకు అలానే. అదేలా? ఇంకా అర్థం కాలే నీ మట్టి బొరకి. ఎలాగో ఒకే జాతి ఎత్తిన మొక్కలు కదా, సేమ్ టు సేమ్ ఉన్నారు. హే మంజు, బిందు రైట్? మీ ఇద్దరికి పరిచయం ఉందా? తన ఇన్ఫ్లుయెన్సర్. తను నా ఫాలోవర్. నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 15 మంది. మొన్న వచ్చిన తనకేమో 25 మంది, ఈమెకేమో 15 మంది. నువ్వు ఫాలో అవడానికి ఎవరు దొరకలేదా? ఇప్పటి నుంచి నిన్ను ఫాలో అవుతాలే. బాబు, మీరు రొమాన్స్ సోళ్ళకి చేస్తున్నాం. ఇదిగో సాములు, వేరు ఏదో తేల్చండి. మీరు సెటిల్మెంట్లు చేస్తే మా సామాలు సర్దుకొని మీ నట్టింట్లో మా అడుగేస్తాం. అది ఎలా కుదురుతుంది? ఇప్పటికిప్పుడు అంటే చాలా కష్టం. ఏ సామి, ఎందుకు కష్టం? మిమ్మల్ని ఇల్లు కట్టిమన్నారేటి? ఇంట్లో కాలెడతామన్నారు అంతేగా. మునక్కాళ్ళలో గీలక్కాడంటున్నావు, నీకెందుకు? ఇదిగో సామి, తను నా అసిస్టెంట్ ఫ్రెండ్, జాగ్రత్త. తన ఇన్ఫ్లుయెన్సర్. అందరికి అందరున్నారా పెద్దోడా, మనకి ఎవరు లేరు. అది అర్థమవుతుంది చిన్నోడా. ఇంతలా డెసిషన్ తీసుకునే దానికి అంతలా ఏం జరిగింది చిన్నోడా? ఒక్కసారి అటు చూడు, అటు చూడు.
ఓ అలా జరిగిందా? నీకేమైంది? అక్కడ చూడు. ఇంకా తప్పదు పెద్దోడా. నాకు అదే అనిపిస్తుంది చిన్నోడా. అనిపించేది కాదు స్వామి, జరగాల్సింది చూడండి. అదే ఎలా? ఎలా అంటే ఏటి? నేను రైట్ సైడ్ నుంచి, నేను లెఫ్ట్ నుంచి, మీ ఇంట్లో అడిగెడతారు. నేను మీ నాన్న కుడి సౌలోని, ఎడం సెవిలో నేను. జరిగింది మొత్తం వివరంగా చెప్తా. టక్కున గుండాకి చస్తాడు. ఇంకా ఆపండి, మేము ఆలోచిస్తాం. జస్ట్ 2 minutes. మేము ఒకటి ఫిక్స్ అయ్యాం. జస్ట్ 2 days. అట్టా అయితే ఇది కూడా నాతో పాటు వస్తుంది. అదెందుకు? అది ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. అవును పెద్దోడా, ఇది ఉండాలంటే అది ఉండాలా. మరి ఇంకే త్వరగా టైం సెట్ చేద్దాం. ఒరిస్సా వరద బాధితుల్లాగా ఇద్దరు యాప్రస్ మాలేసి కూర్చున్నారేట్రా? నన్నెందుకు రమ్మన్నారు? వెయిట్, ఓ పాలట్లుక్కే. ఒకసారి అలా చూడు. ఎవర్రా ఇల్లు? ఇంకా అయిపోలేదు, ఓ పాలిటేయి. చూడు బంటి, మ్యాటర్ ఏంటంటే, మీరు ఆగండి, నేను చెప్తా. ఎలా పెద్దోడా? ఎలా చిన్నోడా? ఏడు చేయాలి. మరి ఇది ఎవర్రా? నువ్వు మాకెలాగో అది వీళ్ళకి అలాగా. అయినా ఏంట్రా పెద్దోడా ఇదంతా? అర్థం కానట్టుంది. ఎలా? హౌ? అది అర్థమయ్యే లోపల అంతా జరిగిపోయింది బంటి. చిన్నోడా, మరి నీ సంగతి ఏంటి? పెద్దోడికైనా ఆఖరణ అర్థమైంది. నాకసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో ఇప్పటికీ అర్థం అవ్వట్లా. అయినా ఏంట్రా మీరిద్దరు? పెద్ద మిమ్మల్ని ఎలా పెంచాడు? మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఊహించున్నాడు. మగ మహారాజు క్యారెక్టరైజేషన్ కలంకం తెచ్చారా? ఆగు సామే, కాలంకం లేదు, కాలం మోత లేదు. అయినా తెలియక అడుగుతాను, మీదేమైనా పెద్ద ఆస్కర్ పొందిన వంశమా ఏంటి? ఇదిగో మీలాంటోళ్ళు వీధికి 100 మంది ఉంటారు. అయినా మీరు అనుకున్నంత స్పెషల్ ఏం లేదు. అదే కదా, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రాన మనుషులు ఎదిగినట్టు కాదు. నలుగురిలో మంచి పేరు వస్తే అప్పుడు ఎదిగినట్టు. అయినా ఆడదిలేని ఇల్లు, ఆడగాలు తగలనొల్లు ఎదిగినట్టు చరిత్రలో లేదు. మరి ఇప్పటికి మేము తగలకపోయి ఉంటే కరెంటు లేని తేగల్లా ఎలా ఆడుతూ ఉండేవారు. ఏ జన్మలోనో కలలో కాస్త పుణ్యం చేసుకొని ఉంటారు. అందుకే మన అదృష్టం వాళ్ళకి పట్టిందే. ఆ కలిసి ఎదిరిపోయేలోపే ఇలా మీ ఇంట్లో కాలెట్టనేయండి, కొంచెం బాగుపడతారు. ఆపండి. తబలా మృదంగం చిడతల్లాగా 3 వైపుల నుంచి తగవాయిస్తున్నారు. ఏంట్రా పెద్దోడా చిన్నోడా, ఈ దరిద్రం చూడడానికి నన్ను పిలిచారు? అది కాదు బంటి, విషయం నీకు ఆల్మోస్ట్ అర్థమైందనుకుంటా. ఎప్పుడు చెప్తావో, ఎలా చెప్తావో ప్లాన్ చేసుకొని నాన్నగారికి చెప్పి ఒప్పించావనుకో, టైం చూసుకొని ముహూర్తం చూసుకొని మీ ఇంట్లో కాలెడతారు. కాలు ఇరక్కొడతారు పెద్ద ఆయన. చూడరా చిన్నోడా పెద్దోడా,
తెలిసి చేశారో తెలివి తప్పి చేశారో పెద్ద తప్పు చేశారా. ఆ తప్పు చర్యాలంటే కష్టమే. అలా అనకు బంటి, నువ్వే కిందో మీదో పడి ఏదో ఒకటి చేయాలి. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి ఏ కష్టం వచ్చినా నువ్వే కదా చూసుకునేది. పైగా నాన్నగారు నీ మాట కాదనరు. అదేంటో నాన్నగారికి మాకంటే నువ్వే ఎక్కువ ఇష్టం. అందుకే బంటి గారు కాస్త పెద్ద మనసు చేసుకొని మా పిల్లలకి హెల్పింగ్లు చేసియండి. ఇంతవరకు ఏదైనా పాపాలు చేస్తుంటే అది పోయి కూసంత పుణ్యం వస్తుంది. పుణ్యం సంగతి దేవుడెరుగు. ప్రతి వారం పుణ్యక్షేత్రాలకు వెళ్ళే పెద్దానికి మ్యాటర్ తెలిస్తే పాపం ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. అలా అనకు బంటి. నువ్వనుకుంటే అయిపోద్ది బంటి. దిక్కులేని వాడికి దేవుడే దిక్కంటారు. మాకు మీరు అలాగే బంటి గారు. ప్లీజ్ బంటి గారు. ప్లీజ్ బంటి. 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 ప్లీజ్ బంటి గారు. 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 ప్లీజ్ ప్లీజ్ ఏ ఆపండి, ఏదో సోది. మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్తా. మగ మహారాజుల కోటలోకి ఆడ దోమ చీమ ఈగ రావడమే చాలా కష్టం. అలాంటిది ఒకేసారి ఆడ గుంపంతా రావాలంటే ఏదో అద్భుతమైన జరగాలి. అందుకు మీరు కాస్త వెయిట్ చేయాలి. మీరే కాదు, మనతో పాటు వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారుగా, మా కష్టం మీకు తెలియంది కాదు. ఇప్పటి వరకు మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా కాస్త హెల్పింగ్ చేసేయండి. ఇప్పటి వరకు విడివిడిగా ఎంటర్టైన్ చేసాం. ఇప్పటి నుంచి కలిసి ఎంటర్టైన్మెంట్ చేస్తాం. దానికోసం మీరు కాస్త వెయిట్ చేయాలి. చేస్తారు కదా?